కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమ్ముకోవడానికి ఆ పోస్టులు యాడ్ చేశారు. గత కోర్టు ఏం చెప్పింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వని చెప్పలేదు కదా. మళ్ళీ ఎందుకు తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ దాంట్లో 10% ఉన్నారు, 90% మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు న్యాయం జరగడానికి మనకు జీవో 29 అనేటువంటిది అయితేనే మనకు న్యాయం జరుగుతుంది, పాక్షిక న్యాయం అనేటటువంటి జరుగుతుంది. కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో కూడా వీళ్ళు మళ్ళా తెలుగు మీడియం క్వాలిఫైయింగ్ పేపర్ పెడతారా పెట్టరా అనేది లేదు. సిలబస్ కమిటీ వేసి ఆయన కాడికి పోతున్నా మాకు ఇంతవరకు కూర్చోలేదు అన్నాడు, పెద్దల కాడికి పోతున్నా అసలు సిలబస్ కమిటీ లేదని చెప్పారు. సార్ యాక్చువల్గా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక మాట అన్నారు అనమాట, తెలుగు మీడియం వాళ్ళకి సారే మాకు చెప్పారు లిటరల్లీ, మేము సార్ని అడగక ముందే తెలుగు మీడియం వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందమ్మా, తెలుగు మీడియం వాళ్ళ గురించి మాట్లాడండి ఫస్ట్ అని చెప్పేసి సార్ చెప్పారు. పాయింట్ ఐ వాంట్ టు స్ట్రెస్ అవుట్, ఈవెన్ జీవో 29 కానివ్వండి తెలుసుకోవాలి కదా, మీరు అదే భాగంగా వస్తున్నారు. అందుకనే ఎవరైనా ఇక్కడ నిరుద్యోగులు ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం, అందరికీ ఆ సమస్యలు చెప్పుకుంటాం. తర్వాత సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అన్నారు, ఇంతవరకు రానలేదు. వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే చాలా మంది అనుకుంటున్నాం. మా సమస్యలు మీరే మాతో తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది, తెలుగు మీడియం విద్యార్థుల గురించి మాట్లాడండి అని సార్ మరీ స్ట్రెస్ చేసి చెప్పారు. ఈవెన్ జీవో 29 విషయంలో కూడా సార్ చాలా హెల్ప్ చేశారు. అండ్ మోర్ ఓవర్ టు బి వెరీ హానెస్ట్, మేము ఎప్పుడైతే గ్రూప్ 1 విషయం గురించి సమస్య గ్రూప్ 1 1:100 చేస్తామని చెప్పారు కదా ఇది వరకు ఉన్న గవర్నమెంట్ లో అని చెప్పేసి, బీజేపీ ఇక్కడే ఉన్నారు మహేష్ గారు, సెవెల మహేందర్ గారు, మేము అడిగినంబడే టీజీపీఎస్సీ ముట్టడి చేయడము అండ్ బండి సంజయ్ గారిని తీసుకొని రావడము అండ్ కిషన్ రెడ్డి గారు ఒక మినిస్టర్ అయ్యుండి కిషన్ రెడ్డి గారు వచ్చి ధర్నా చౌక్ లో ధర్నాలు చేయడం. థ్యాంక్ యూ బీజేవైఎం అందరికీ కూడా థ్యాంక్స్, బీజేపీ వాళ్ళకు కూడా థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ సార్, ఇప్పుడు మాకు సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా మీ తరఫున అంటే మీ ఫ్రమ్ యువర్ అండ్ మాకు ఇందులో మీరు సపోర్ట్ చేయాలి సార్. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డిమాండ్ సార్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న ఈ జడ్జిమెంట్ వల్ల వర్గేది లేదు, ఏం లేదు, కర్ర ఇరగలేదు, పావం సావలేదు. వాళ్ళు రివాల్యుయేషన్ అన్నారు, రివాల్యుయేషన్ దిద్దిన వాళ్ళే ఉంటారు, మళ్ళీ ఇది అటు ఇటు అవుతుంది. జీవో 29 అనేటువంటి స్ట్రక్ డౌన్ అయితే ఆట అనేది అదే గేమ్ రూల్స్ తోటి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దొంగలు వచ్చిర్రో అప్పుడే డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళే ఇవాళ 563 ఎక్కువ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ అటు యూపీఎస్సీ అటు ఇటు అని పోతారు. నిజంగా జెన్యున్గా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, గత 10-12 సంవత్సరాల నుంచి చదువుకున్న పిల్లలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా మళ్ళీ స్ట్రిక్ట్గా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్ లెవెల్ ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతోటి మాట్లాడేటోళ్ళు, ఎస్సీ ఎస్టీలు, బీసీ మైనార్టీలు, అణగారిన వర్గాల బీదోళ్ళు అందరి గురించి మాట్లాడేటటువంటి గొంతుకలన్నీ కూడా ఇవాళ 29 జీవో గురించి మాట్లాడాలి. ఇంకా సుప్రీంకోర్టులో ఆ ఆట అట్టనే ఉంది, ఆటకు అందరు సహకరించాలి. ఎందుకంటే 5 రూపాయల భోజనం తినేటటువంటి మేము కాబట్టి మాకు ఈ కోర్టులలో ఈ రోజు మేము నెగలేము. వీళ్ళు పెట్టేటటువంటిప్పుడు ఇవాళ వాళ్ళు నిరంజన్ రెడ్డి గారిని వారం రోజులు అన్ని తీసుకొచ్చారు. నిరంజన్ రెడ్డి గారు ఎంత కాస్ట్లీ లాయరో తెలంగాణ సమాజానికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. అలాంటి అడ్వకేట్లను మేము సుప్రీంకోర్టులో చేసుకోలేమన్నా, ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఈ గ్రూప్ 1 ఒక విషయం అయిపోయినాకనా అంతా ఇదే కాదు. ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు ఇవాళ అక్కడ చూస్తే మా అన్నలాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు చదువుకొని వాళ్ళ పిల్లల కాడికి వాళ్ళ కుటుంబాల దగ్గర పోతారు. డిఎస్సి ఉంది, 46 జీవో తోటే నోటిఫికేషన్ వస్తుందని ఎస్ఐపిసి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఆ రోజు మేము అనుకోలేదు 46 జీవో అనేది చాలా సులువు, రద్దు అవుతుందని మేము అనుకున్నాం కాంగ్రెస్ వాళ్ళు. కానీ దానికి 371D అనేటటువంటి ఆర్టికల్ ప్రొవిజన్ అనేది అడ్డుంది. 46 జీవోని రద్దు చేయడం మా వల్ల కాదని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఇప్పుడు ముంచిర్రు. మరి దాని గురించి ఏంది, డిఎస్సి గురించి ఏంది, హాస్టల్ వార్డెన్ల గురించి ఏంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ నోటిఫై అయినటువంటి నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి.
నిన్నటి మొన్నటి వరకు జీపీఓ మాకు వస్తుంది అని చెప్పి అసలు జీపీఓ 5,000 మందికి క్లస్టర్స్ ఇచ్చేసి 11,000 పోస్టులు ఇచ్చిర్రు. ఇక జీపీఓలు ఇప్పుడు ఏం లేవు, మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తాయి. వాళ్ళని అన్నింటికీ ఒక్కొక్కరికి ఒక విలేజ్కి ఇస్తారు, మళ్ళీ 6,000 పోస్టులు అప్పుడు ఇస్తారన్న. చాలా సమస్యలు ఉన్నాయి. పిల్లలు ఈడ అన్నాలు అనేటటువంటి తినలేకపోతున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ భోజనాల గురించి కూడా ఆలోచించి ఏదన్నా సేవా సంస్థలతోటి వాళ్ళతోటి వచ్చేసి ఒక న్యూట్రిషియస్ ఫుడ్ని ఇవ్వరన్న. చాలా మందికి అపెండిసైటిస్ వస్తుంది, ఆరోగ్యం బాగాలేక కూర్చొని లేవలేకపోతున్నారు. అందరికీ కూడా స్టమక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వాటర్ కూడా హైజీనిక్ గా లేవు, చాలా పొల్యూటెడ్. ఎందుకంటే ఈ వర్షాకాలానికి మనకు ఉండేటటువంటి మురుగునీరు అవి కలుస్తున్నాయి, ఈకోలై ఫామ్ అవుతుంది, క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా వస్తుంది, ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతున్నాయి. ఇలాంటి ఎమ్యూనిటీస్ గురించి కూడా మీరు ఆలోచించాలి. ఈ నోటిఫికేషన్స్ అన్నిటి గురించి కూడా ఈ ప్రభుత్వం పైన ఏదో ఒక కార్యాచరణను ప్రకటించి ప్రతిపక్షాలు ప్రతి పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటే మా నిరుద్యోగులుగా మీకు అందరికి మా మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంటుంది అన్న. ఇంకోటన్నా గత ప్రభుత్వం చేసిన ఇక్కడ రావచ్చు కదా సిబిఐ, కాళేశ్వరం మీద సిబిఐ కేసారు కదా, మళ్ళీ సిట్ కదా. ఏం చేస్తారు అంటే పేపర్లు అమ్ముకునేది వాళ్ళు, ఎగ్జామ్ మమ్మల్ని బలి చేస్తారు. కాబట్టి ఆ సిట్ ఎంక్వైరీ ఎడిపోయింది. ఆ సిట్ ఎంక్వైరీ ఎక్కడ దాకా ఉంది, అసలు ఏమైంది, ఆ సిలబస్ కమిటీ ఏది, అసలు ఏ సమస్యలు పట్టుకుంటా. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఇచ్చినా అని చెప్పుకుంటూ ఇలా పబ్బాలు కట్టుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అద్దంకి దయాకర్ వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా డిప్యూటీ సీఎం తో మాట్లాడిపిస్తాను. డిప్యూటీ సీఎం బట్టి మారలేరు ఎక్కడ ఎవరు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ ఎంతసేపు మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు కానీ మా సమస్యల మీద కానీ మా బాధల మీద కానీ ఏ మాత్రం అవగాహన లేదు వీళ్ళకు. ఇలా ఏం అడుగుతున్నాం మేము, మా నోటిఫికేషన్లు మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన నోటిఫికేషన్లు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి, ఎవరు దొంగలిచ్చారు? మరి కొండ సురేఖ వాళ్ళ అన్న కొడుకు దొంగలిచ్చిండా, శ్రీధర్బాబు వాళ్ళ దొంగలిచ్చారా? ఆడిపోయిన ఉద్యోగాలు ఇలా ఎడిపోయినాయి. ఇలా బిస్వాల్ కమిటీ 186,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు, అయ్యి ఎక్కడ పోయింది? ఆ కమిటీని పెట్టి ఇలా మళ్ళీ శాంతకుమారిని పెట్టి ఇలా ప్రతిరోజు పబ్బ ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఓకే అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మా నిరుద్యోగుల కోసం ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. మేము ఒకటే డిమాండ్, ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే నిరుద్యోగుల తరఫు నుంచి గత ప్రభుత్వం టీఆర్ఎస్ 2 సార్లు గ్రూప్ 1 వాళ్ళు చేసిన పేపర్లు అమ్ముకోవడం వల్ల 2 సార్లు క్యాన్సిల్ అయింది. అప్పుడు మమ్మల్ని దెబ్బతీసారు. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి వాడు జాబులు అమ్ముకుంటారు. అంటే వీళ్ళు అంత దొంగలయ్యారు. ఇవాళ మీరు బీజేపీ తరఫున వచ్చారు. మీ బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన కేసు సిబిఐ తోటి ఎంక్వైరీ చేయండి. అప్పుడు మేము అందరం హ్యాండ్సప్ చేస్తాం. అదొక ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఈ దేశ చరిత్రలోని గ్రూప్ 1కి 2 హాల్ టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే ఇలా కాంగ్రెస్ ని టీఆర్ఎస్ నమ్మే ప్రసక్తే లేదు. కొద్ది గొప్ప మీ మీద మాకు సానుకూలంగా మాకు నమ్మకం ఉంది, మీరు వచ్చిర్రు. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు మా తరఫున ఫైట్ చేస్తే, ఎవరైతే మా నిరుద్యోగులకి విద్యార్థుల తరఫున ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని మేము ఎత్తుకొని గజమాలతో స్వాగతిస్తాం. అదేవిధంగా జీపీఓ పోస్టులు వాడు 2 సార్లు రాసిన ఎగ్జామ్ పనికిరాడనే మీరే ఎగ్జామ్ పెట్టి పనికి ఇంకా దగ్గర 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 6,000 పోస్టులు కూడా ఇన్ఛార్జ్ ప్రాబ్లం. ఒక్కొక్కరికి జీపీఓకి 3 గ్రామాలు అప్పచెప్తున్నారు. అంటే మీరు ఏ సాంకేతిక ఇస్తారు? ఇంత గొప్పగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని అది మాకు కాకుండా మా నోట్ల మన్ను కొట్టిర్రు. అంటే మీకు దేని మీద ఉంది అసలు మీకు అవగాహన? మీరు వచ్చిర్రు, మీరైనా దీని మీద మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు 21 జీవో ఉంది, దాన్ని 29 జీవో, దాన్ని రద్దు చేసిన తర్వాతనే మీరు మాకు ఎగ్జామ్ పెట్టాలి పాత పద్ధతిలోనే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయం జరుగుతుంది. ఇది మీరు కొద్దిగా ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు మీరు పనికి రారా బాబు అని చెప్పింది. అంటే మీకు చెంప చల్లు అనిపించింది. ఇంకో 2వ చెంప చల్లు అంటే మీరు ఇక జీవితంలో కూడా మీరు అధికారం రాకు. ఇలా ఉదాహరణకు చూస్తుంటే అస్సాం రాష్ట్రంలో నిరుద్యోగుల పార్టీ పెట్టుకున్న ఇలా వాళ్ళే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం పరిపాలన చేశారు. అదే విధంగా మేము ముందుకు కూడా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాష్ట్రపతి పాలన కూడా విధించే స్థాయికి కూడా మేము అందరం ఫైట్ చేస్తాం. మా ఒకటే డిమాండ్, మీరైనా ఫైట్ చేసి మీరు మా తరపున నిలబడాలని మేము విన్నపం చేస్తాం. అద్దంకి దయాకర్ వచ్చారు. వారం రోజుల్లోనే సీఎం తోటి మీ నిరుద్యోగులతో మీటింగ్ పెడతా అని చెప్పారు. మేము రోజు అప్పుడప్పుడు ఏమైందన్న 40 డేస్ అవుతుంది, ఇప్పటి వరకు జాడ పత్తలేదు. ఫోన్ చేస్తే ఇంకా నడుస్తుందని అంటున్నారే తప్ప ఏంది లేదు. మా నిరుద్యోగుల వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ ప్రభుత్వము మా నిరుద్యోగులకు నోటిఫికేషన్ లేకుంటే ఏ ఎన్నికలో కాదు, మీరు సర్పంచ్లుగా కూడా గెలవరు. మీ ఎమ్మెల్యేలను మేము మా నిరుద్యోగుల వల్ల గెలిపించినాము. ఎమ్మెల్యేలను గవర్నమెంట్ ను తీసుకొచ్చాము. ఓన్లీ 2% తేడా వల్ల, అది కూడా మా నిరుద్యోగుల వల్లనే. ఖచ్చితంగా
నోటిఫికేషన్లు ఖచ్చితంగా వేయాలి, 29 జీవోను రద్దు చేయాలి, అవసరమైతే గ్రూప్ 1 ఫిలిమ్స్ ను మళ్ళీ మొదటి నుంచి పెట్టాల్సిన అవసరం అని మేము డిమాండ్ చేస్తున్నాం నిరుద్యోగులం.